హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా రాణి, చిన్నబ్బాయి పెద్దబ్బాయి, ఫ్యామిలీ ఫ్యామిలీ అనుభవించేసేయండి హ్యాపీనెస్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో నేను మీ మనీ పవర్ బాబా పందంగం, యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. గురు ప్రార్థన చేసుకోండి. ఈరోజు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు లక్ష్యం లేకపోతే మీరు వేరే వాళ్ళకి పని చేయాల్సిందే, లైఫ్ అంతా నిర్లక్ష్యం అవుతుంది కదా. సో ఈరోజు లక్ష్యాలు మరి 1 లక్ష్యం ఉందా, 2 లక్ష్యాలు ఉన్నాయా, 100 లక్ష్యాలు ఉన్నాయా చూసుకుందాం. ఆ లక్ష్యాలని ఎలా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. గత 3-4 వీడియోల నుంచి చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది 100%. అయితే లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పానంటే, మీకు ఏమి వద్దు, ఏం కావాలి, ఐ డోంట్ వాంట్, ఐ వాంట్, నీకు ఏమి కావాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో 5-10 రాసుకున్నారు. కానీ మీ జీవితంలో అది కోరిక కావచ్చు, సంకల్పం కావచ్చు, నీ యొక్క జీవిత లక్ష్యాలు కావచ్చు, ఒక 100 రాసుకో. 100 ఏమున్నాయి సార్? ఉంటాయి, ఎందుకున్నావు? నేను రాసుకున్నా, కొన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకో 2-3 ఉన్నాయి, అవి చెప్తా. ఇప్పుడు మీరు రాసుకోవాలి. అట్లా రాసుకుంటే చాలా చక్కగా అవి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దుగాలు లేవంగానే చూడాలి, మధ్యాహ్నం చూడాలి, రాత్రి పడుకుంటప్పుడు చూడాలి. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఈ 2 సంవత్సరాలకో, 1 సంవత్సరాలకో, 6 నెలలకో, 3 నెలలకో, నెలకో, 5 నెలలకో, 10 నెలలకో, సంవత్సరానికో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, జీవితం చివరి వరకు, లేదంటే మళ్ళా జన్మెత్తాల్సిందే, అవి తీర్చుకోవాల్సిందే. సినిమాలు చూస్తుంటారు కదా, ఆ కోరిక తీరకపోతే మళ్ళీ జన్మించి మళ్ళా అదే లైఫ్. సో మొత్తం మీద ఏదైతే జరుగుతాయండి, ఎన్ని జన్మలైనా సరే అది జరగాల్సిందే అనేది కాన్ఫిడెంట్ 100%. సో వాటి కోసం నేను 2015లోనే ఇవి తయారు చేయించాను. నేను దీన్ని మై విష్ లిస్ట్, ఇందులో 33 సంకల్పాలే ఉన్నాయి. 100 రాసుకోమన్నాను కానీ 33 సంకల్పాలు. ఇది ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవాలి. ఇది నేను ఇంకా కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను అన్నమాట. సో ఇవి మనం రాసుకోవాలి, మనం తప్పకుండా రాసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది బోర్డు మీద. సో ఎక్సలెంట్ లైఫ్, ఇది బాబా పందంగం యోగా మిషన్, హైదరాబాద్, టీఎస్. ఇక్కడ డేట్ వేసుకోవాలి, ఫోటో అందించుకోవాలి. తర్వాత ఐ ఆమ్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్. ఆల్రెడీ మీరు లక్ష్యాలు పొందినట్టుగా రాసుకోవడం. ఇది నేను అన్నీ పొందాను, థ్యాంక్ యూ సో మచ్ అని. ఐ ఆమ్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇవన్నీ సాధించాను అని థ్యాంక్ యూ సో మచ్. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఇది మాయా మచ్చింద్ర ఎక్సలెంట్ లైఫ్. సో అప్పుడు నేను జై తెలంగాణ టీవీ, స్నేహ టీవీ, ఎస్టన్ టీవీ పనిచేస్తుంటుంది. అది లాస్ట్ 2015 అది. అప్పుడు మొబైల్ నెంబర్లు కూడా చేంజ్ ఉన్నాయి, అవన్నీ ఎక్సలెంట్ నెంబర్ లేవు. సో థ్యాంక్ యూ గాడ్ ప్లీజ్ అవన్నీ పెట్టేశాను. ఇవి మీరు 1 నుంచి 33 సంకల్పాల వరకు జరిగింది అని రాసేసుకోవాలి. జరిగింది ఎలా జరిగిందంటే ఎలా జరిగింది, ఇదైతే ఇది మీకు చూపించాను. ఇక్కడ మీ ఫోటో అతికించుకోవాలి. సో ఎక్సలెంట్ లైఫ్, మై విష్ లిస్ట్, ఇట మీ పేరు, తర్వాత 1 నుంచి 33 సంకల్పాలు జరిగినట్టుగా రాసుకోవాలి. ఇది మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇది ఎలా రాసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఎలా అంటే, ఇప్పుడు మొదటి సంకల్పం ఉంది, మీకు కారు లేదనుకోండి, ఫస్ట్ హ్యాండ్ కారా, సెకండ్ హ్యాండ్ కారా నా దగ్గర అడగండి. ఫస్ట్ హ్యాండ్ కారే అనాలంటాను నేను. సెకండ్ హ్యాండ్ కార్ అనగానే వచ్చేసింది నాకు నా లైఫ్లో 2009లో మే 22 తారీఖులో. ఏదనుకుంటే అదే జరిగింది. అందుకోసమే సెకండ్ హ్యాండ్ కార్లో వద్దు, అది కొనుక్కునే కలుపుకుంటాను, మీ స్తోమత కదా అనుకోండి. ఇక సో మీకు కారు కావాలంటే కారు, దాని వాల్యూ ఎంత, దాని విలువ, కంపెనీ, తర్వాత టాప్ మోడలా, అదంతా ఇక్కడ రాసేసుకోండి. అది వచ్చేసినట్టుగా రాసుకోండి. సులభంగా, వేగంగా, ఆనందంగా నాకు 15 లక్షల కారు సో అండ్ సో కంపెనీ అది వచ్చేసింది అని రాసేసుకో. కావాల్సిన డేట్ కూడా వేసుకో, నాకు ఈ డేట్ వరకు వచ్చేసింది, ఈ 6 నెలల్లో వచ్చింది, అది వేసుకో. తర్వాత కారు అయిన తర్వాత ఇల్లు, నాకు 1 కోటి రూపాయల ఇల్లు సులభంగా, వేగంగా, ఆనందంగా వచ్చేసింది 100% వాస్తుతో. ఆ ఇల్లు కూడా
ఏ ఏరియా కావాలనుకుంటున్నావు? హైదరాబాదా, బాంబేనా, బెంగళూరా, ఢిల్లీయా, లేకపోతే అమెరికా? మీ ఏరియా మీకు ఏది ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ. అది అయిపోయింది. ఇట్లా తర్వాత నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, సులభంగా, వేగంగా, ఆనందంగా ఉన్నాను, ఇల్లు కట్టేసిన, కారు కొనుక్కున్నా, ఇట్లా అన్నీ జరిగిపోయినట్టే రాసుకోవాలి. తర్వాత పెళ్ళి కాకపోతే మంచి ఆరోగ్యవంతురాలు, మంచి నా జీవిత భాగస్వామి నాకు మంచిగా దొరికింది అని రాసేసుకో. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేరా? అది రాసేసుకో. మీ జీవిత లక్ష్యాలు పెట్టుకో. నువ్వు ఒక సింగర్వా, గ్రేట్ సింగర్నైనా, బెస్ట్ సింగర్నైనా, నువ్వు పెయింటర్వా, పెయింటర్ మంచి బెస్ట్ పెయింటర్ అయినా, ఒక న్యూమరాలజిస్ట్వా, బెస్ట్ న్యూమరాలజిస్ట్ అయినా, ఆస్ట్రాలజిస్ట్వా, బెస్ట్ ఆస్ట్రాలజీ, ఒక హీరో, బెస్ట్ హీరోయినా, పొలిటీషియనా, బెస్ట్ పొలిటీషియన్. నువ్వు సీఎం కావాలా, సీఎం అయినా అని, పిఎం కావాలా, పిఎం అయినా అని. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో 33 సంకల్పాలు రాసుకో. నీకు పెన్ను కావాలంటే పెన్ను, కారు కావాలంటే కారు, నీ ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, నీకు ఏదైనా తగ్గాలనుకుంటే తగ్గాలి, బీపీ షుగర్ ఉంటే ఆ రోగాలు తగ్గినాయని సంపూర్ణంగా. నీకు ఎవరితోటి గొడవలైనా అనుకోని వాళ్ళు కలవాలనుకుంటున్నావా? అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అవి రాసుకో. మా కుటుంబ సభ్యులు మేమంతా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉన్నాము అని రాసుకో. ఇట్లా నీ సంకల్పాలు 33 రాసుకుంటావా, 100 రాసుకుంటావా? రాసుకొని పొద్దుగాల ఉదయం 4:56 లేచి చక్కగా అవన్నీ చదువుకో. ఒకసారి మంచిగా హ్యాపీగా ఫీల్గా థాట్స్ ఎమోషనల్, నీ ఫీలింగే నీ హ్యాపీనెస్ లైఫ్. సో ఇవి అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ పెట్టేసాయి, మళ్ళీ మధ్యాహ్నం చదివేసాయి, మళ్ళీ రాత్రి కూడా చదివేసాయి పడుకుంటప్పుడు. ఇట్లా 3 పూటలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసినట్టుగా ఇట్లా అఫర్మేషన్లు చేసి నువ్వు విజువలైజేషన్ చేస్తే తప్పకుండా నీ జీవితంలో ప్రతి కోరిక, ప్రతి సంకల్పం నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు. ఇంత క్లారిటీగా ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే నేను రాసుకున్నా, ఇవన్నీ ఫాలో అయినా, పొందినా. ఏముందండి జీవితంలో, మనిషికి ఒక కారు కావాలనుకుంటే వచ్చేసింది, నాకు ఒక ఇల్లు కావాలనుకున్నాడు 3 BHK వచ్చేసింది, 1,20,00,000. ఒక ఆఫీస్ కావాలి వచ్చేసింది. ఇంకా నా జీవితంలో నాకు కావాల్సింది ఇంకేముంది? నాకు కావాల్సింది, నా ఫ్యామిలీకి కావాల్సింది అయిపోయింది, అప్పులు లేకుండా. అది కూడా అప్పులు లేకుండా. నాకు ఇంకేం కోరుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రపంచవ్యాప్తంగా నేను న్యూమరాలజిస్ట్ని 100 మందికి చెప్తా అంటే 100 మంది 400 మంది అయిపోయారు. దానిలో 10 మందో 20 మందో బాగా సంపాదించుకుంటారు గట్టిగా. ఇంకేముంది నా జీవితంలో నేను. అయితే నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కదా. నేను డాక్టర్ కావాలనుకున్నాను, కాలేను కదా. కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇప్పుడు డాక్టర్ సీట్ వస్తుంది. కానీ నేను 5 సంవత్సరాలు పోయి ఆడ చదవాలంటే మరి నాకు రోజు 50,000 లక్షల రూపాయలు వచ్చింది పోతుందిగా. చూసారా, కొన్ని సంకల్పాలు మనకి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వస్తాయి. నేను డాక్టర్ కావాలని రాసుకున్నా, ఎప్పుడు 2001లో రాసుకున్నా. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, ఏజ్ లిమిట్ లేదట, నీట్ ఎగ్జామ్ రాయొచ్చట. నాకు పాస్ మార్కులు రాకున్నా 100 మార్కులు వచ్చినా, ఇప్పుడు 720 మార్కులు నీట్ ఎగ్జామ్కి దాదాపుగా సీటు కొట్టాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ మంచి ఫేమస్ మెడికల్ కాలేజ్ అంటే దాదాపుగా 600-700 మార్కులు వచ్చిన వాళ్ళకి మంచిగా. మా దివ్యాంగులకి 150-200 వస్తే కథం, ఏ మెడికల్ కాలేజ్నా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేయమంటావు చేసి. సో అదే అంటే ఇప్పుడు మీ లక్ష్యాలు మీకు అనుగుణంగా ఇప్పుడు అవసరం ఉన్నాయి, కావాలి. ఇప్పుడు నాకు డాక్టర్ సీట్ వచ్చినా నేను పోయి చదువుకోలేను. ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్జామ్ రాసే పొజిషన్లో లేను. ఇట్లుంటాయి మరి. ఎప్పుడో రాసిన అఫర్మేషన్ ఇప్పుడు వస్తుందట. ఇప్పుడు నాకు కావాల్సింది ఎమ్మెల్యే టికెట్, మంచి పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత సీఎం కావాలి, బెస్ట్ సీఎం కావాలి. ఇవి లక్ష్యాలు. ఇప్పుడు నేను ఈ లక్ష్యాలు చూసారా, సంకల్పాలు ఎప్పుడు వృధా కావు, ఏదో ఒక రోజు అవి అవుతాయి. కానీ కొంచెం ఫాస్ట్గా అయితే మంచిది, ఉపయోగపడతాయి కూడా. 10 మందికి మీరు ఉపయోగపడతారు. సో అందుకోసమే మీ లక్ష్యాలు స్పష్టంగా రాసుకొని కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందం అవుతుంది. సో తప్పకుండా మీ జీవిత లక్ష్యాలు ఏంటో మీరు రాసుకున్నారా? కనీసం ఈ కార్డు లేకపోతే మీరు ఎల్లో కలర్ పేపర్ మీద రాసుకొని ఫోటోలు తీసుకోండి. మనం మనీ పవర్ డైరెక్ట్ క్లాస్లో అయినప్పుడు ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్లో మీకు వాట్సాప్లో ఇది పెడితే ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింట్ అట్లా. సో ఏదైనా మొత్తం మీద అయితే త్వరలోనే మీకు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మనీ పవర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి.
మీరు కూడా మంచిగా నాలాగా నాకన్నా ఎక్కువగా మీరు అపర కుబేర్లు అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కానీ ఇదంతా ప్రాక్టికల్గా సాధన చేయాలి. నేను గ్యారంటీలు వారంటీలు ఎందుకు అంటే నా అంత ఉత్సాహం ప్రోత్సాహం మళ్ళీ పడిపోయినా లేచి నిలబడే శక్తి మీకు ఉందో లేదో నాకేం తెలుసు. సో తప్పకుండా ప్రతి వ్యక్తికి కూడా లక్ష్యాలు చేరుకునే అవకాశం ఏదో ఒక టైంలో వస్తుంది, చేరుకుంటారు, ఆ లక్ష్యాన్ని అధిరోహిస్తారు, ఆనందపడతారు. జీవితంలో ప్రతి జీవితానికి ఒక ఆనందం అనేది ఉంటుంది ఖచ్చితంగా, దాని సందేహపడదు. ఇప్పుడే అన్ని కష్టాలు ఇస్తుందంటే నేను టెస్ట్ చేస్తుండు, ఆ పరమాత్మ నేను టెస్ట్ చేస్తుండు. ఆ టెస్ట్లో పాస్ అయిన వానికి నువ్వు బ్లాక్ బస్టర్ అయిపోతావు, నువ్వు హిట్ అయిపోతావు. ఓకేనా? 100% స్ట్రైక్ రేట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో తప్పకుండా ఈ అఫర్మేషన్ రాసుకోండి. మీరు రాసుకున్నారా, ఇవన్నీ నేను చెప్పేదాన్ని ఫాలో అవుతున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి ఫాలో అవుతున్నారు, ఏ ఊరు నుంచి, ఏ గల్లీ నుంచి ఫాలో అవుతున్నారు, నా వీడియోలు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు, మీరు నిజంగా నాలో మార్పు జరిగిందంటే జరిగిందని రాయండి. నన్ను 10 సంవత్సరాల నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి ఫాలో అయిన, 20 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యి 2000 సంవత్సరం నుంచి అంటే 25 సంవత్సరాల నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏంది, ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంది, మళ్ళీ ఇంకా 25 సంవత్సరాలు నా పరిస్థితి ఏందో మీరే చూస్తారు. మళ్ళీ రాబోయే 20 అంటే 2050కి నా పరిస్థితి మీరే కళ్ళ కట్టినట్టుగా చూస్తారు. తప్పకుండా ఇంకా 20 సంవత్సరాల్లో చాలా అద్భుతాలు జరగబోతాయి నా జీవితంలో. రాబోయే 5 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో అద్భుత ఆ సంకల్పాలను రాసుకున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, సాధనలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా లక్ష్యాలు ఛేదించి మీరు కూడా అపర కుబేర్లై అఖండ విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, చాలామందికి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది ఈ వీడియో. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.